హాయ్ అండి. ఈరోజైతే నేను చిర్రాకుతోటి పుల్లగూర అయితే తయారు చేసుకుంటున్నా. నేను ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ముందుగా అయితే ఇప్పుడు నేను చిర్రాకు అయితే ఇదైతే కిలో చిర్రాకు కడుక్కున్నా. నేను ఇప్పుడు ఇదంతా కుక్కర్లో పెట్టుకున్నా. ఇదైతే నేను అర్ధ కిలో అంత చిర్రాకు అయితే తీసుకున్నా. ఇప్పుడు కిలో చిర్రాకు అయితే దీంట్లో పట్టదు. ఇప్పుడు నేను ముందుగానే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. ఇవి అరకిలో టమాటాలు అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. నేను 2 ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నా. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ముందుగా ఇవన్నీ కట్ చేసి ఇంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోనే కల్లుప్పు అయితే వేసుకున్నా. కల్లుప్పు అయితే తీసుకున్నా. ఇప్పుడు పసుపు అవి వేసుకున్నాం కదా. కుక్కర్ మూత అయితే పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని అయితే గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడైతే దీన్ని ఒక 3-4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడైతే మనం పెట్టుకున్న ఆకు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. 5 విజిల్లు అయితే వచ్చింది. ఆకైతే ఇదిగో ఇలా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని నింపుకుందాం. నేను ముందుగా ఉప్పు వేసిన కదా. ఇప్పుడైతే ఉప్పు వేయట్లేదు. దీనంతా మెత్తగా ఎనిపి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం తాలింపు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకున్నా. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా. అవన్నీ ఫ్రై అయ్యేదాకా అయితే వేసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము
దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ జీలకర్ర అయితే వేసుకున్నా. నేనైతే ఇప్పుడు మనము ముందుగా ఎనుపుకున్న పుల్లగూర లేకైతే ఇదిగో చింతపండు రసం అయితే తీసుకున్నా. పుల్లగా ఉండాలి కదా, పుల్లగూర కదా మనం చేసేది. పులుపు కోసం అయితే నేను చింతపండు రసం అయితే తీసుకున్నా. ఇదిగో మనం ఎనుపుకున్న పుల్లగూర అయితే ఇదిగో ఇలా వచ్చింది. ఇలా అయితే అయింది. దీంట్లో నేను చింతపండు గుజ్జు పోసుకున్నా. నేను దీంట్లో అయితే ఉప్పు, పసుపు, కారం ఇంకేం వేయలేను. ఫస్ట్ వేసినవి నేను ఇది ఎనిపినాక కూడా ఉప్పు వేయలేను. కరెక్ట్ సరిపోయింది ముందు వేసుకున్న ఉప్పు. ఇప్పుడు దీంట్లో మనం ఈ తాలింపు వేగినాక దాంట్లో పోసుకుందాం. తాలింపు కూడా వేగింది. ఇప్పుడు ఇదంతా మనమైతే ఇందులో అయితే పోసుకుందాం. చూశారుగా చిర్రాకు పుల్లగూర అయితే నేను ఎలా తయారు చేసుకున్నాను. ఇదైతే అన్నం లేకైనా బాగానే ఉంటుంది, సంగటి లేకైనా బాగానే ఉంటుంది. నేనైతే సంగటి లేక అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంతే, పుల్లగూర అయితే చిర్రాకు పుల్లగూర తయారీ విధానం అయితే అయిపోయింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పుల్లగూర అయితే అయిపోయింది. ఇంకా మరి నేను ఈ పుల్లగూర లేక ఇదిగో సంగటి కూడా అయితే వేసుకున్నాము పొయ్యి మీద. దీన్ని ఒకసారి కలుపుకొని దించేసుకోవటమే. సంగటి పుల్లగూర వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అయితే మర్చిపోమాకండి. ఓకే, మరి ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్.